మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయిన బోనాల పండుగ. దొంగల హల్చల్, 5 లక్షల సొత్తు చోరీ. డ్రగ్స్ రహిత సమాజం కోసం మిషన్ పరివర్తన అనే నినాదంతో వరంగల్ ఎంజిఎం జంక్షన్ నుండి పోచం మైదాన్ జంక్షన్ వరకు ర్యాలీ. విజయవాడలోని మురళి ఫ్యార్చునర్ హోటల్లో ఆంధ్రప్రదేశ్ టూరిజం కంక్లేవ్ టెక్ AI 2.0 కార్యక్రమం. ములుగులోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సాయిబాబా దేవాలయంలో శ్రీ వారాహిదేవి అమ్మవారి నవరాత్రుల ప్రారంభం. ఇక వివరాల్లోకి వెళ్తే, మట్టి పనులతో నిధులను రాలుస్తున్నారు. పెద్దపాడు దారిలో మట్టి తెచ్చి వేయడం, మట్టిని తీసి పారివేయడం, నదుల్లో మట్టితో రోడ్ల నిర్మాణం, మట్టి నిధులను వృధాలపై విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలి. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జోరుగా మట్టి పనులను చేపట్టారు. ఓవైపు తుంగభద్ర నది, హాంద్రి నదిల ఒడ్డున మట్టి వ్యర్థాలతో రోడ్డు నిర్మాణ పనులను చేపడుతుండగా, మరోవైపు పెద్దపాడు నుంచి కర్నూలుకు వచ్చే దారి మధ్యలో చెట్ల పెంపకానికి మట్టి వేశారు. మరలా మట్టి తోడేస్తున్నారు. అయితే నిధులను మట్టి పనులకు ఏమాత్రం ఉపయోగపడుతున్నాయో అర్థం కాని పరిస్థితి దాపరించాయి. ప్రభుత్వ ఉన్నతాధికారులు మట్టి పనులను ఖర్చులపై విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టాలని కర్నూలు ప్రజలు కోరుతున్నారు. నగరూరు ఇంట్లో హాఫ్ సారీ ధోతి ఫంక్షన్. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, యువ నాయకుడు, రాబోయే కాలానికి కాబోయే ప్రజా ప్రతినిధి నగరూరు రాఘవేంద్ర తన కూతురు వైష్ణవి ఆదిత్య, కుమారుడు విష్ణు అద్విక్ల హాఫ్ సారీ ధోతి ఫంక్షన్ను నగరూరు రాఘవేంద్ర దంపతులు చేపట్టారు. నగరూరు రాఘవేంద్ర కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు శుక్రవారం పెద్దపాడు గ్రామం పక్కన పుష్కరాజ్ ఫంక్షన్ హాల్లో వైష్ణవి ఆదిత్య, విష్ణు అద్విక్ల హాఫ్ సారీ ధోతి ఫంక్షన్ను రాత్రి 7 గంటలకు హాజరు కాగలరని నగరూరు రాఘవేంద్ర కుటుంబ సభ్యులు ఆహ్వానాలు పంపారు. కాంగ్రెస్ పార్టీపై మా గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు గడ్డం వివేక వెంకటస్వామి గారిపై బీఆర్ఎస్ నాయకులు రాజా రమేష్ వాస్తవాలు మాట్లాడి బల్కసుమన్ దగ్గర మేలు పొందడానికే ప్రయత్నం చేస్తున్నారు అని జైపూర్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ ఫయాజుద్దీన్ మాట్లాడారు. చెన్నూరు నియోజకవర్గంలో మరి మందమారిలో డాక్టర్ రాజా రమేష్ అనే వ్యక్తి మా
రాష్ట్ర గౌరవనీయులైన మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పి మాట్లాడుతూ ఉంటే విడ్డూరంగా ఉంది. అదేవిధంగా ఏ పార్టీలో ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే విడ్డూరంగా ఉంది. రాజా రమేష్, అసలు నీకోసం మాట్లాడాలని అనుకోలేదు, కానీ నువ్వు మాట్లాడే మాటలు బానిస సుమన్కు దగ్గర మెప్పు పొందడానికే తప్ప కానీ నువ్వు ఇక్కడ ప్రజల కోసం మాట్లాడుతున్నావని అనిపిస్తలేదు. ఎందుకంటే గత 10 సంవత్సరాలలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పి నువ్వు ఎన్నికల ముందు కాంగ్రెస్ కండవ వేసుకొని డాక్టర్గా కాకుండా ఒక నాయకుడిగా కాంగ్రెస్ ఎన్నిక స్థానం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ కండవ వేసుకొని మీడియా ముందుకు మాట్లాడిన మాటలు మర్చిపోయినావా? గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలకులు ఏం చేసిండ్రు, బాల్క సుమన్ ఏం చేసిండు, కేసీఆర్ కుటుంబం ఏం చేసింది మాట్లాడింది నువ్వు కాదా? ఆ రోజు తాగిన మైకంలో మాట్లాడినామని అడుగుతున్నా. ఇలా వివేక్ వెంకటస్వామిపై మాట్లాడే హక్కు నీకు లేదు. వివేక్ వెంకటస్వామి గారి ఎక్కడైనా చరిత్రలో రాజకీయంలో డబ్బుల కోసమే రాజకీయం చేసినట్టయితే, డబ్బుల కోసమే కాంట్రాక్టర్ దగ్గర మాట్లాడుకున్నట్టయితే నిరూపించే శక్తి నీ దగ్గర ఉంటే, నిరూపించే దమ్ము నీ దగ్గర ఉంటే నిరూపించు. లేకపోతే సూట్ కేసులు మోసే బానిస బాల్క సుమన్ దగ్గర బానిసలాగా పనిచేసే ప్రయత్నం చేస్తున్నావు తప్ప కానీ కాంగ్రెస్ పార్టీ ఈ నియోజకవర్గానికి నీకు ఒక బాధ్యత తప్ప చెప్పింది ఆ రోజు. ఇవాళ నువ్వు బాల్క సుమన్కి ఒక బాధ్యతగా పనిచేస్తున్నావు, బాల్క సుమన్కు మెప్పుగా పనిచేస్తున్నావు. ఏమంటున్నావు? సింగరేణి సేఫ్ నిధులు బాల్క సుమన్ ఉన్నప్పుడే వచ్చినాయి, వివేక్ వచ్చిన కాడి నుంచి ఎక్కడ రాలేదంటున్నావుగా. నీకు దమ్ము ఉంటే ఏ వాడకి వస్తావో, ఏ గల్లీకి వస్తావో, ఏ పల్లెకి వస్తావో, ఏ గ్రామానికి వస్తావో నీ బాల్క సుమన్ తీసుకురా. లేదా వానప్ప కేసీఆర్ కుమారుడు కేటీఆర్ పట్టుకోరా. నువ్వు రాదు, ముఖ్యంగా రమ్మను. ఏ పల్లెకి రాలేదో, ఏ గ్రామానికి రాలేదో, ఏ వార్డుకు రాలేదో చూపేస్తాం. ఇవాళ ఆ రోజు 10 సంవత్సరాలలో ఈ సింగరేణి ఏరియాకు సంబంధించిన సింగరేణి సేఫ్ నిధులు ఎక్కడికి పోయినాయి? రాజా రమేష్, నీకు తెలియదా? ఆ రోజు కాంగ్రెస్ కార్డు వేసుకొని ఏం మాట్లాడినావు? సింగరేణికి సంబంధించిన సేఫ్ నిధులు ఎక్కడ పెట్టాలి? సింగరేణిలో పరిసర ప్రాంతాలలో అక్కడ నష్టం జరుగుతున్న గ్రామాలపై పెట్టాలి, కానీ ఎక్కడ పెట్టిర్రు? ఇలా సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లకు తీసుకొని పోయిర్రు. ఆ రోజు కేసీఆర్ కుటుంబం కాదా? సింగరేణి సేఫ్ నిధులు ఎక్కడ పెట్టిర్రు ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా మా ప్రభుత్వంపై కానీ మాపై మాట్లాడే అర్హత లేదు రాజా రమేష్. నీకు నీ పార్టీకి ఏమంటున్నావు? డబుల్ బెడ్రూమ్లు గొడవలు అవుతున్నాయి, నిలదీస్తున్నావు అంటున్నా. ఏం నీకు అసలు మాట్లాడే అర్హత ఉందా? నీ 10 సంవత్సరాల కేసీఆర్ ఒక ఇల్లు ఇచ్చిందా? ఈ చెన్నూరు నియోజకవర్గంలో ఒక ఇల్లు ఇచ్చిందా? ఇవాళ ప్రతి గ్రామంలో చిన్న గ్రామాలు అయితే 20 నుంచి 30, పెద్ద గ్రామాలు అయితే 100 దాకా ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇళ్ల విషయంలో మా ఎమ్మెల్యే గారు స్పష్టంగా మీడియా ముంగట అధికారులకు చెప్పడం జరిగింది. శాంక్షన్ అయిన ఇల్లు ఉన్న వారికి ఇల్లు వస్తే 100% క్యాన్సల్ అవుతాయి. అది ఎంపీడో గారి ప్రతి మండలంలో ఎంపీడో గారి బాధ్యత. అవసరం అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఎంక్వైరీకి పోతారు. పోస్టింగ్ వచ్చింది అనుకొని ఆనందపడాల్సిన అవసరం లేదు. ఇండ్లు ఉన్న వారికి వస్తే ఖచ్చితంగా వాళ్ళపై చర్యలు ఉంటాయని చెప్పి ఇది మా ఎమ్మెల్యే గారు చెప్పారు. నువ్వు అడిగే అవసరం లేదు, ఇళ్ల కోసం మాట్లాడే అర్హత లేదు మీకు. ఎందుకంటే మీరు ఎవరికి ఇల్లు ఇచ్చారు? మరి ఒక దళితుడిగా ఉన్నావు. ఈ దళిత కాన్స్టిట్యున్సీలో ఒక్క దళితుడికి 3 ఎకరాల భూమి ఇప్పించిందా? ఆ రోజు కేసీఆర్ అన్నాడు కదా. మరి దళితులకున్న భూమి గుంజుకోలేదా అని చెప్పి నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతి పల్లెల్లో, ప్రతి గ్రామంలో దళితులకు సంబంధించిన భూములు ఆ రోజు బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో గుంజుకోవడం జరిగింది. అక్కడ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం భూములు ఇవ్వలే. రాజా రమేష్, నేను ఒకటిసారి హెచ్చరిస్తున్నా, మరొకసారి దయచేసి వ్యక్తిగతంగా మా ఎమ్మెల్యే గారు ఏమంటారంటే ఇలాంటి మూర్ఖుల అసలు పోదు. ఎవరి హైదరాబాద్లో 20వ రాష్ట్ర స్థాయి రైఫిల్ షూటింగ్ పోటీలు జూన్ 21 నుంచి 30వ తేదీ వరకు జరగనున్నాయని, ఈ రైఫిల్ షూటింగ్ పోటీల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపకులు మైల శ్రీహర్ష తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 20వ రైఫిల్ షూటింగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 2000కు పైగా రైఫిల్ షూటర్స్ పాల్గొననున్నారు. 10 మీటర్లు, 25 మీటర్లు, 50 మీటర్లు పొడవున్న రైఫిల్ షూటింగ్ జరగనుంది. ఈ రైఫిల్ షూటింగ్లో కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపకులు మైల శ్రీహర్ష పాల్గొనడం సంతోషంగా ఉందని చెబుతున్నారు.
గురజాల పట్టణంలో సిఐ భాస్కర్రావు ఆధ్వర్యంలో యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దని గురజాల పట్టణంలో పోలీస్ స్టేషన్ నుండి విద్యార్థులచే భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విద్యార్థులు పాల్గొని డ్రగ్స్ కు బానిసలు కాకండి, మత్తు పదార్థాలను మానండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి అంటూ ర్యాలీ నినాదాలు చేశారు. అనంతరం గుంటూరు రోడ్లోని బ్రహ్మనాయుడు సెంటర్లో విద్యార్థులు మనోహరంగా ఏర్పాటు అయిన మత్తు పదార్థాలు సేవించమని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వినోద్ కుమార్, ఎస్ఐ అనంతలక్ష్మి, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ గంజాయికి వాటికి అలవాటు పడితే వాడు నెక్స్ట్ టైం అది ఎక్కడైనా తెచ్చుకోవాలని చెప్పి చదువు మానేసి ఎక్కడ దొరుకుతుందో దొరికే వైజాగ్, బాగా ఇంటీరియల్ ఒరిస్సా అట్లా వెళ్ళిపోతా ఉన్నాడు. దీంతో పాటు వాడు దొంగతనాలకి ఎక్కువ మంది దొంగలు బీటెక్ స్టూడెంట్స్ ఉంటున్నారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తే మీరు పేపర్ కానీ చదువుతా ఉన్నా, టీవీలో న్యూస్ చూస్తున్నా, బీటెక్ అంటే మినిమం డిగ్రీ స్టూడెంట్స్ ఈ కాబట్టి ఎవరు కూడా ఈ చెడు వ్యసనాలకు లోను కాకుండా అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు ఉన్నతమైన లక్ష్యాన్ని ఎంచుకుని దానికోసం కష్టపడాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మేము మళ్ళీ ప్రతి కాలేజీకి వస్తాం. నిన్న నవోదయ కాలేజీకి వచ్చాం. వాళ్ళందరూ ఉన్నతమైన లక్ష్యాలు కలిగి ఉన్నారు. నేను బాగా మాట్లాడారు. చదిలేదు ఒకసారి నవోదయ వాళ్ళు, నేను ఎగ్జామ్ రాసిన వాళ్ళు గుడ్, బాగా రాశారు అందరూ కూడా. మళ్ళీ వస్తాను, మళ్ళీ ఇంకోసారి మీతో ఇంటరాక్ట్ అవుతాను. కాకపోతే ఎవ్వరు కూడా ఈ చెడు వ్యసనాలకు లోను. దాసరి శంకరయ్య సర్పంచ్ ఆత్మహత్యకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఎక్రేషియా ₹1 చెల్లించాలని తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు సుర్వి యాదయ్య గౌడ్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతున్నా మా సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించకుండా ఒక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక కక్ష సాధింపు చర్యకు పాల్పడడం వల్ల నిన్న జగిత్యాల జిల్లా అదేవిధంగా గొల్లపల్లి మండలానికి చెందిన అది బీపీ రాజ్ గ్రామానికి చెందిన దాసరి శంకరయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ముమ్మాటికి ఇది ప్రభుత్వ హత్య. ఎందుకంటే ఆయన అభివృద్ధి పనులు 10 లక్షల రూపాయలు తెచ్చి వడ్డీలకు తెచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేసిండు. వారి వడ్డీలకు డబ్బులు ఇచ్చిన వారితో వేధింపులకు గురై ఆయన సూసైడ్ చేసుకున్నాడు. కాబట్టి ఇది ముమ్మాటికి ఇది ప్రభుత్వ హత్య. కాబట్టి ఇప్పటికీ ప్రభుత్వం మా సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించకుండా ఒక కక్ష సాధింపు చర్యకు పోవడం వల్ల అనేక మంది ఇంకా సూసైడ్ చేసుకున్న పరిస్థితిలో సర్పంచులు ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఆలోచించి ఇది ప్రజా ప్రభుత్వం, ఇది ప్రజాపాలన అంటున్నారు. మా ప్రజలలో మేము 10వ పౌరులం, సేవ చేసిన వాళ్ళం. ఇవాళ మేము అనేక మంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారు. ఈ ప్రభుత్వానికి పట్టనట్టు ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా మా పెండింగ్ బిల్లులు చెల్లించే విధంగా అన్ని అఖిలపక్ష రాజకీయ పార్టీ నాయకులు ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలని మా తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ పక్షాన అందరినీ కోరుతున్నాం. కాబట్టి ఇప్పటికీ ప్రభుత్వం చనిపోయిన దాసరి శంకరయ్య కుటుంబానికి ₹1 ప్రభుత్వం చెల్లించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలి. ఇంకా ఇప్పుడు చనిపోయే పరిస్థితులు ఉన్నారు. కాబట్టి మా సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికీ మీరు ప్రజా ప్రభుత్వంలో ప్రజాపాలనలో అనేక మంది సర్పంచులు చనిపోతున్నారు. కాబట్టి మా మీద దయతలిచి మీ సర్కార్ మా బిల్లులు చెల్లించాలని మేము వేడుకుంటున్నాం, కోరుతున్నాం. ఇంకా ప్రభుత్వం మేము హర్షిస్తున్నాం. కాబట్టి మా సర్పంచులు ఎవరు కూడా అధైర్యపడకండి. మా సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించే వరకు సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ పక్షాన మేము పోరాడుతందుకున్నాం. అవసరమైతే ప్రభుత్వంతో ఎంతవరకైనా మేము పోరాటానికి సిద్ధమని తెలియజేస్తున్నాం. ఎవరు కూడా సర్పంచులు అధైర్యపడొద్దని ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అయిన బోనాల పండుగ గోల్కొండ కోట ప్రాంగణంలో జగదాంబిక అమ్మవారికి బోనం సమర్పణతో ఉత్సవాలు, వేడుకలు ప్రారంభమయ్యాయి. వేషాలతో, డప్పు సప్పులతో, భక్తి రసాలతో వేలవించి తెలంగాణ పూలపటాల మారిపోయింది గోల్కొండ.
గుంటూరు జిల్లా పొన్నూరు మండలం చింతలపూడి గ్రామంలో ఓ ఇంటిలో దొంగలు పడి 5 లక్షల సొత్తు చోరీ చేసిన ఘటన సోమవారం రాత్రి జరిగింది. జాగర్లముడి బంగారు బాబుకి చెందిన ఇంట్లో వెనుక నుంచి దొంగలు చొరబడి తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న 5.6 గ్రాముల వెండి వస్తువులను దోచుకెళ్లారు. బాధితుడు అమెరికాలో ఉండటం వల్ల బంధువులు పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వగా గుంటూరు క్లూస్ టీం వచ్చి వివరాలు సేకరిస్తోంది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. దాంట్లో పక్కన పైన ఉంది చూడండి, అంటే ఇక్కడ ఉంది లోపలది, అది ఎత్తుకెళ్ళిపోయాడు. ఇక్కడ లోపల ఒకటి ఉంది సీసీ కెమెరా, ఇది ఎత్తుకెళ్ళిపోయేవాడు, ఇది తీసుకెళ్ళిపోయాడు కెమెరా. ఏదో మా బాబు చేసి మళ్ళీ వెళ్ళారు, పిల్లలు ఇచ్చినారు. ఒక ఆడపిల్ల హైదరాబాద్లో ఉంటారు, ఒక అమెరికాలో ఉంటారు. అమెరికాలో ఉన్న దగ్గరికి వెళ్ళారు. హైదరాబాద్ నుంచి వచ్చారు, హైదరాబాద్లో ఉన్నారు, బయలుదేరు. అరే ఆయన ఫోన్ చేయి, ఏం కాదు చెయ్యి. అదే నంబర్ 9 మామూలు కాల్ చేయకూడదు, వాట్సాప్ కాల్ చేయాలి. 944060211. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమిని చూసే అవకాశం లభించిన కొంతమందిలో తాను ఉండటాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు శుభాంశు శుక్లా పేర్కొన్నారు. ISSలోకి తొలిసారిగా ప్రవేశించిన ఆయన అక్కడున్న వ్యోమగాములతో కలిసి మాట్లాడారు. అంతకుముందు భూమి నుంచి 28 గంటల ప్రయాణం తర్వాత ISS చేరుకున్న శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి వెళ్లి 634వ వ్యోమగామి కావడం విశేషం. So from this moment, you are also a part of Expedition 73. And once again, welcome aboard. And I will pass the microphone to Action Force Commander Peggy Whitson. Thank you so much, Tak, and for the 73 crew as well. We appreciate being invited in. You guys are exceptional hosts, and hopefully you'll think we're exceptional guests at the end of a couple of weeks. But we're looking forward to getting a lot of work done with you guys, and I really appreciate all the support you've provided to us in advance of actually even getting here. I think that's very unique and special about you. And the best part about being a commander on a mission with all rookies is you get to watch the rookies go through it for the first time. And it helps you remember some of the things you went through the first time, but it also, you know, it's just very special to get to relive the experience again through these guys. And so I'd like to give these guys their astronaut pins. So we'll start with Shubhanshu Shukla, astronaut number 634. Yeah, I'll go ahead and get these out. Thank you, Peggy. So I am number 634. That's a privilege. No, but to be fair, it is a privilege to be amongst the few who have got the chance to see the Earth from a vantage point that I have been able to see now. It has been a wonderful ride. It has been great, and I was looking forward to come to space. It is something to look forward to as such, but the minute I entered the International Space Station and you guys, this crew, you just made me feel so welcome, as if you literally opened your doors, like your house doors for us. That's true. So, but it was fantastic. I feel even better. Whatever expectation I had of coming here, they were surpassed by the view, of course. That's the big part of it, but by you guys as well. So thank you so much. I think this was fantastic. This is wonderful, and I'm very, very confident that the next 14 days are going to be amazing. Doing, as you said, advancing science and research and working together. Thank you so much.
and number 635. Slavosh Uznanski Vis. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతిలో ఎన్డీబీఎస్ కేసుల కోసం ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నాం. 26 జిల్లాల్లో నార్కోటిక్స్ కంట్రోల్ సెల్స్ ఏర్పాటు చేశాం. చాలా స్కూల్స్, కాలేజీలలో ఈగల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశాం. అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. డ్రగ్స్ నియంత్రణలో ప్రభుత్వంతో పాటు ప్రజలకు కూడా భాగస్వామ్యం కావాలి. 1972కు ఫోన్ చేసి డ్రగ్స్ 1972కి ఫోన్ చేసి డ్రగ్స్ గురించి మెసేజ్ ఇస్తే తర్వాత ఏం చేయాలో మేం చూసుకుంటామని సీఎం చంద్రబాబు అన్నారు. చూస్తే ఈగల్ సెల్స్ గాని, ఈగల్ టాస్క్ ఫోర్స్లు గాని 4786 పాఠశాలల్లో, కాలేజీల్లో ఈగల్ క్లబ్లు కూడా ఏర్పాటు చేశాం. ఎన్నో అవగాహన సదస్సులు పెడుతున్నాం. అయితే ఇక్కడ మీరు చేయాల్సింది, మీ అందరి మీద ఒక బాధ్యత ఉంది. ఇదేదో ప్రభుత్వం ఒకటే చేయాలి, మేం మాత్రం చేయమంటే చాలా కరెక్ట్ కాదు. మీకు తెలియకుండా ఏమీ జరగడం లేదు. కొంతమంది మాకెందుకు అనుకుంటున్నారు, కొంతమంది ఇదంతా కూడా సీఎం బాధ్యత అనుకుంటున్నారు. నేను చేస్తాను. నాకు సహకరించే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ఒకరిద్దరికి భయం ఉంటే మీరు నేరుగా నెంబర్ ఇచ్చాం 1972. ఎవరైనా భయం ఉంటే మీ పేరు కూడా చెప్పక్కర్లేదు, 1972కు రింగ్ చేసి మీరు మెసేజ్ ఇవ్వండి. తర్వాత ఏం జరుగుతుందో చూసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. చేస్తారా అని అడుగుతున్నాం. నమ్మకమేనా అడుగుతున్నా. జాతిని కాపాడుకుంటామా లేకపోతే వదిలేద్దామా అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా పోరాడతామంటే చేతుల పైకి చెప్పండి, ఏస్ పోరాడతామని. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, పోరాడతాం, సాధిస్తాం, విజయం కోసం ముందుకు పోతామని. ఇది ఒక కేసులు పెడితేనే సమస్య పరిష్కారం కాదు. కేసులు పెట్టకపోతే ఇష్టానుసారంగా తయారైపోతారు. ఇప్పుడు ఆస్తులు కూడా జప్తు చేస్తున్నాం. ఇంకా అవసరమైతే అమ్మిన వాళ్ళ ఆస్తులన్నీ కూడా జప్తు చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయేదానికి ఆ డబ్బులు కూడా ఖర్చు పెడతాం. అన్నమయ్య జిల్లా మదనపల్లి యోగా గురు రామ్దేవ్ బాబా గురువారం ఉదయం మదనపల్లి బీటీ కళాశాల మైదానంకు చేరుకున్నారు. బాబాకు సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ అధికారులు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. బీటీ కళాశాల గ్రౌండ్ నుంచి అర్సిలి హిల్స్ లో జరగనున్న ఓ ప్రైవేట్ ప్రోగ్రాం కు రామ్దేవ్ బాబా కారులో బయలుదేరి వెళ్లారు. స్థానికంగా ఉన్న పతంజలి ట్రస్ట్ సిబ్బంది తరచూర్లు రామ్దేవ్ బాబా వస్తుండటంతో హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. రోడ్డు రవాణా, ఫైర్, రెవెన్యూ హాజరయ్యారు. డీఎస్పీ మహేందర్ ఆదేశాలతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.